చేసుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ కళ్యాణ సుందరేశ్వర వనమమ్మవారి దేవాలయంలో కూడా తీసాము. అసలు ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు చేపట్టాము అనే దానికి సమాధానంగా ఇది పహల్గాంలో ముష్కరం చేసినటువంటి దహనకాండకు మన హిందూ స్త్రీల యొక్క నుదురు బొట్టు చేసి భక్తులను చంపేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి వాడు హెచ్చరించిన దానికి గాను మోదీ గారు సింధూర్ కుంకుమార్చన అని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి సింధూర్ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ చేశారు. ముష్కరుల యొక్క స్థావరాల పైన ఆ స్థావరానికి వెళ్ళినటువంటి వాళ్ళు మన సైనికులు, అందులో వెళ్ళిన వాళ్ళు ఎవరో కాదు, మహిళలే వెళ్ళారు. మహిళా మూర్తులు వెళ్ళి ఆ స్థావరాలను ధ్వంసం చేసి విజయోత్సవంగా వెనక తీరు వచ్చారు. ఆ సందర్భంగా సింధూర్ కుంకుమార్చన మరియు రుద్రాక్షార్చన కూడా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగానే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పుడు మా కొలవేటి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఈ నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా 29వ తారీఖు అండి, ఆషాఢ శుద్ధ పూర్ణిమ. చాలా మంది నేను అంటున్నాను కాదు కానీ అది గురు పౌర్ణిమే, బాబా గుళ్ళకి వెళ్ళవచ్చు కానీ దాని అసలు పేరు వ్యాస పూర్ణిమ. గుర్తుపెట్టుకోవడం ఏంటంటే చెప్తున్నా, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ కృష్ణవే నమో పరిబ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు లేకపోతే వేదాలు 4 భాగాలు ఏవి కాదు, విష్ణు సహస్రం లేదు. కాబట్టి వ్యాసుడికి దండం పెట్టుకోండి. ఇంకా శంకరాచార్యుడు, పరమాచార్య, దక్షిణామూర్తి, కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా గురు స్వరూపులు, మనకి విద్య నేర్పిన వీళ్ళను స్మరించాలి. కాబట్టి ఆ రోజు ఉదయం 8 గంటలకు మన దేవాలయ అమ్మవారి దేవారికి అభిషేకం. సాయంత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 29వ తారీఖు సాయంత్రం 6ంటికి గురు మేధా దక్షిణామూర్తి హోమం. ప్రభాకర్ గారు భలే నిర్ణయించారు. గురు దక్షిణామూర్తి ధన్వంతరి హోమం. విష్ణుమూర్తితో పేరు ధన్వంతరి, ఆరోగ్యం కావాలంటే. కాబట్టి 29 సాయంత్రం దక్షిణామూర్తి హోమం, ధన్వంతరి హోమం. అలాగే ఏమండి 31వ తారీఖు శుక్రవారం, ఆషాఢ శుక్రవారం మన దేవాలయంలో శాకాంబరి. ప్రతి అమ్మవారి గుళ్ళలో హిందూ భక్తులందరికీ కూడా అలా నమస్కారం. మరి ఈ వరదలన్న దేవాలయంలో వచ్చిన తర్వాత తెలిసింది శివబాబుజీ గారు వారాహి మాత విగ్రహాన్ని ఇవ్వటం అనేది చాలా సంతోషకరం. విశ్వ హిందూ పరిషత్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అలాగే కృష్ణా జిల్లాలో కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలోనూ ఈ సింధూర పూజ చేస్తాం. ఇక్కడ మీరు 2 రకాలైనటువంటి పూజలు చేస్తూ విఘ్నేశ్వరుడు మామూలుగా ఏ కార్యక్రమం చేస్తే విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు. దాంతోపాటు మీరు రూపించారు లక్ష్మీనారాయణ యొక్క పూజ చేస్తూ. రెండోది మీకు ఏమి ఇచ్చారంటే రుద్రాక్ష ఇచ్చారు, దాన్ని అర్చన చేశారు. ఇది అర్చన, ఈ రుద్రాక్ష మీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించారు. రూపు మీ యొక్క మనోరూపంలో పెట్టుకున్నట్లయితే మంచిది. ఇది చేసిన విషయం దగ్గర మా జనరల్ సెక్రటరీ గారు విశ్వ పరిషత్ వరలే రాజశేఖర్ గారు చెప్పారు. పహల్గాం దాడి తర్వాత ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో స్త్రీలు యొక్క సింధూరాన్ని తుడిసేసి ఈ దేశ సౌభాగ్యాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ముష్కరులు ఎవరైతే వచ్చారో దానికోసం హిందువులందరూ ఏకతాటిపై నడిచి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా కనుక యావత్ మహిళలందరూ కూడా మనం ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో హాజరైతూ ఈ సింధూర పూజ చేస్తూ మన సౌభాగ్యము, లక్ష్మీ కటాక్షము రెండూ కలగాలని చెప్పి ప్రతి గృహిణి, ప్రతి వారు కూడా మనం ప్రార్థించుకుంటూ ప్రతి ప్రాంతంలోనూ చేస్తాం. దీంతో పాటు విశ్వ హిందూ పరిషత్ మీ అందరినీ అర్థించేది, కోరేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే
వారానికి ఒక రోజు ఖచ్చితంగా మీకు తోచిన దినాలలో సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, ఆదివారం కానీ, శనివారం కానీ, శుక్రవారం ఏదో ఒక రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అది కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా జరిగిందో, పాకిస్తాన్ పరిస్థితి ఏం జరిగిందో, ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో పరిస్థితి రాకుండా ఉండాలంటే మన ఐక్యత చాలా అవసరమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ, అలాగే పూజా విధానాన్ని మన అర్చక స్వామి వారు దగ్గరుండి ఎలాగ విఘ్నేశ్వరుని ముందు పూజించి తర్వాత మనం ఏ విధంగా పూజా విధానం చేయాలో పూజా విధానం కూడా నేర్పడం కూడా మన హిందువుల యొక్క ఆచార వ్యవహారాలని దేశ రక్షణ కోసం చేపట్టనేటువంటి ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తరపున బోరగడ్డ శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలో, హరిజమడలో, దేవాలయాల్లో జరుగుతున్న కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చినందుకు నాకు విశ్వ హిందూ పరిషత్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, దుర్గావాణి తరపున లతా గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ తరపున మన సుబ్రహ్మణ్యం గారు, మన జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి బాబ్జీ గారు, గంటా సురేష్ గారు, సతీష్ గారు, భాగ్యరావు గారు, అలాగే విజయ్ గారు, అలాగే లీలా గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ప్రభాకర్ గారు మెయిన్ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించిన ప్రభాకర్ గారికి మరొక్కసారి చేతులెత్తి నమస్కరించు ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో అనేకం జరిగి చేసినట్లయితే మన ఆలయ అభివృద్ధితో పాటు మనలో ఏకతా భావం కలుగుతుందనే ఉద్దేశంలో చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. योमकेशे महाशरजनकय चारुक्रमय रुद्राय गोतपतवे स्थान हेतुज्यास्तम दिगंबराय सात्वे सुतविक्रय कंडवर्षये पाशमोचकय मृडाय महादेवय पुष्पते पोषुतपते अध्यकरय दक्षात्मराय हलाय भगनेत्र विदम्यते सहस्राक्ष सहस्रवादे अपवर्ग प्रदाय अनंताय तारकाय परमेश्वराय पार्वती रमणाय नमः. అందరూ చెప్తూ విభూతి వేయండి. ఓం గట్టిగా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. ఓం స్పష్టంగానే చెప్తున్నారా? ఓం మరి నాకు రిఫ్లెక్ట్ అది రావట్లా. ఓం మూర్ధ్వాయ నమః, ఓం మూర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః. మీద చల్లండి, అమ్మవారి మీద చల్లండి. దేవం దేవి సంప్రోక్ష మీరు చల్లుకోండి. ఆత్మాన సంప్రోక్ష అక్షంతలో పుష్పం పుచ్చుకోండి. అందరూ చెప్పిన మాట చెప్పండి. గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబు ఫలచార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతివిశ్చేదసాదనం శాంతం సాయం సవాహం సదిత్యం పత్ని పుత్ర పరివార సమితం. కళ్ళబద్దుని స్వామి మూర్తికి వేయండి అక్షంతలో పుష్పం. ఐదుర్వినే మహాగణాది విద్మావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామావాహయామాసనం సమర్పయామి అనేక నవరత్న విగ్రహేణ సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనంకు గణపతయే నమః. 3 సార్లు ఆకుతో నీళ్లు చూపించి కళ్ళు వదిలిపెట్టండి. వినాయకుడికి మాత్రమే. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు దేవుడి మీద నీళ్లు చల్లండి.
आपो निष्ठान योग गोस्थान उज्जै उदार महेनाय जिमसे योग शब्दोस्नातस्य भागीयः सुखीर्वाणः तस्मारण्डवां सक्षयाय आपो द्वेताचना मणिरू लक्ष्यते అవివస్త్రాలకి ఎక్కువ మహిళలకి అక్షమాన్ స్వరూప గంధం ఇచ్చారు ఉంగరలేదులు పూతోలు ఉంచి స్వామి జల్లడు ఆ గంధ ద్వారాలు ఈశ్వరీ సర్వభూతాయాం తాన్ లోప